ఇసుక నాగార్జున సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కల్లూరులో ఘటన వెలుగు చూసింది. నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళ్తుండగా అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదం నుండి కార్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కాల్వలో నుండి కారును బయటకు తీశారు. ఇసుక నాగార్జున సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, పూర్తి వివరాలు చెప్పండి. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పొచ్చు. అదృష్టవశాత్తు కారులో డ్రైవర్ ఒక్కడే ఉండడంతో కూడా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. చాకచక్యంగా డ్రైవర్ కి ఈత రావడంతో అతను సురక్షితంగా బయటపడడం జరిగింది. స్థానికులంతా కూడా గమనించి ఆ కారుని కూడా అందులో తాడు సాయంతో కూడా ట్రాక్టర్ కట్టి బయటికి తీస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఓవైపు నాగార్జున సాగర్ నిండుకుండలా మారడంతో కూడా ఎడమ కాలువ కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఎడమ కాలువ నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కారు నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళ్తుండగా ఆ డ్రైవర్ కల్లూరు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకురావడానికి ఒక ఫంక్షన్ కి అటెండ్ కావడం జరిగింది. వారందరినీ తీసుకురావడానికి వెళ్లేటటువంటి క్రమంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం, ఆ స్పీడ్ గా వెళ్లడంతో, ఎందుకంటే ఆ తెమగట్టు కాల్వపై కూడా రోడ్డు సరిగా ఉండదు. అయితే డ్రైవర్ దాన్ని చూసుకొని వెళ్లాల్సి పోయి అప్రమత్తత లేకపోవడం, వేగంతో వెళ్లడం కారణంగా ఒక్కసారిగా ఆ కారు అదుపు తప్పి ఎడమ కాల్వ నీటిలో ఏ విధంగా పడిందో కూడా మనం చూడడం జరిగింది. నీటి ప్రవాహానికి అందులో ఉన్న ప్రయాణికులు చాలా వరకు ఉంటే పెను ప్రమాదమే తప్పేది. అదృష్టవశాత్తు డ్రైవర్ ఒక్కడే ఉండడంతో కూడా ప్రమాదం తప్పింది. అతను ఈత రావడంతో కూడా అతను ఒడ్డుకు చేరుకొని సురక్షితంగా బయటపడడం జరిగింది. కారుని స్థానికులంతా కూడా బయటికి తీయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా సాగర్ ఎడమ కాల్వ వరద ఉధృతంగా కూడా ప్రవహిస్తుంది. ఆ క్రమంలోనే ఎడమ కాల్వ పైనుంచి కూడా వెళ్తున్నటువంటి క్రెటా కారు మనం చూస్తున్నాం. ఆ కారు విజువల్స్ లో కూడా చూస్తున్నాం. క్రెటా కారు డ్రైవర్ ఒక్కడే ఉన్నారు. వారంతా కూడా ఫంక్షన్ వెళ్లిన వారిని కల్లూరు నుంచి తీసుకురావడానికి వెళ్తున్నారు. అదృష్టవశాత్తు ఇంకా వారంతా కూడా ఎక్కలేదు, ఒక్కడే ఉండడంతో కూడా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా సాగర్ ఎడమ కాలువలపై చాలా వరకు ప్రమాదాలు కూడా చూడడం జరిగింది. కూలీలతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్లు బోల్తా పడి ఎంతో మంది మృతి చెందినటువంటి ఘటనలు కూడా చూడడం జరిగింది. అదృష్టవశాత్తు కారులో ఒక్కడే ఉండడం, అతను కూడా ఆ ఈత రావడంతో బయటికి రావడంతో కూడా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. పెద్ద కారే ఇది, పెద్ద కారు కదా.